అది దాదాపు ఒక 22 months అంటే 1.5 year దాటిన క్రితం ముందు నాకు ఒక ఆపరేషన్ జరిగింది. కాలర్ బోన్లో ప్లేట్స్ స్క్రూస్ వేశారు. అవి తీపించుకోవాలని డాక్టర్ గారు చెప్పినప్పుడు మరి ఏప్రిల్ నెలలో అపాయింట్మెంట్ తీసుకున్నా. మరి 10వ తేదీ అని టెస్ట్ చేయించేసాను. 11వ తేదీ మార్నింగ్ వెళ్ళిపోయా. మా మిసెస్ అమ్మాయి నువ్వు కొంచెం లేట్గా రా, నేను హాస్పిటల్కి వెళ్తాను, మా ఫ్రెండ్ ఉన్నాడు అన్న. మరి వెళ్ళేటప్పటికి అన్నీ చేసేసి డాక్టర్ గారు థియేటర్కి వచ్చేసేయండి అన్నారు. మరి ఫామ్ ఇచ్చి సైన్ చేయమన్నారు. నేనేమనుకున్నానంటే పాస్టర్ గారికి ముందు రోజు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుందాం అనుకున్నా. కానీ ఇంత చిన్న ఆపరేషన్కి మరి పాస్టర్ గారిని ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం అవసరమా? చాలా చిన్నదే కదా, ఆయన ఇబ్బంది పెట్టకూడదని అనుకున్నా. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి నాకు టెన్షన్ వచ్చింది. మా మిస్సెస్ ట్రాఫిక్లో చిక్కుకుపోయింది, రాలేదు. నా ఫ్రెండ్ మాత్రమే ఉన్నాడు. మరి నాకు నేనుగానే ప్రార్థన చేసుకున్నా. థియేటర్లకు వెళ్ళినప్పుడు మరి బయట మీద పడుకోబెట్టారు. అన్ని ప్రిపరేషన్స్, కాళ్ళ దగ్గర ఒక ఇద్దరు, ఎడం చేతి దగ్గర ముగ్గురు, కుడి చేతి ఒక ఇద్దరు, తల దగ్గర ఒక ముగ్గురు, అనస్థిషియా డాక్టర్ ఉన్నారు. మరి చేతికి వాళ్ళు మత్తు ఇవ్వడానికంటే ముందు వాళ్ళు ప్రోబ్ చేస్తూ ఉన్నారు. ఇన్స్ట్రుమెంట్ పెట్టి ఏ నరానికి ఇవ్వాలి అని చూస్తూ ఉన్నారు. డాక్టర్ గారు, మత్తు డాక్టర్, చాలా చిన్న ఇంజక్షన్ అంటూ ఉన్నారు, ఇస్తూ ఉన్నారు, మత్తు ఎక్కట్లేదు. మరి నాకు కళ్ళ మీద మరి క్లాత్ వేసేసారు. నాకు నొప్పి వచ్చేస్తూ ఉంది, పెయిన్ ఉందండి, పెయిన్ వస్తుంది, మీరు తీసేసేయండి అంటా ఉన్నా. మరి నాకు దుఃఖం వస్తూ ఉంది, బాధపడుతూ ఉన్నా. నేను ఏమనిపించిందంటే ఈ హాస్పిటల్లో డాక్టర్ గారు సార్ నాకు ఈ ఆపరేషన్ వద్దు, నేను వెళ్ళిపోతాను అని అనిపించింది. అంతా నొప్పి వస్తూ ఉంది. డాక్టర్ గారు నా చేయి పట్టుకుంటా ఉన్నా. కానీ ఇప్పుడైనా నేను వెళ్ళిపోతా థియేటర్ నుంచి, కానీ అది ఎలాగైనా తీపించవలసిందే. మరి ఆ సమయంలో ఆపరేషన్ వద్దు అనడానికి నా మనసు ఒప్పుకోలేదు. ఎలాగైనా తీపించాలి. చాలా దుఃఖం వచ్చింది, కళ్ళలో నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి. అప్పుడు అనుకున్నా, ప్రభువా మరి నా భార్య రాలేదు, నేను ఒక్కనే ఉన్నా, నాకు సహాయం చేయి ప్రభువా. మరి ఈ క్లిష్ట సమయం, ఒక ఆపరేషన్ అయిపోతే నేను ఫ్రీ అయిపోతా అని దుఃఖంతో ప్రార్థన చేస్తూ ఉన్నా. మరి కళ్ళు నీళ్ళు వస్తూ ఉన్నాయి, మొహానికి మాస్క్ ఉంది, నేను కళ్ళు నీళ్ళు కారుతూ ఉన్నాయి, చేతులు పట్టుకుని ఉన్నారు. మరి ప్రభువా నాకు సహాయం చేయి, ఒక్క సహాయం చేయి ప్రభువా మరి అని నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి ఒక మాట నాకు వినిపిస్తూ ఉంది. లోతైన అగాధ సముద్ర జలంలో నుండి బయటకు రప్పించిన నేను నీ చెయ్యి విడిచదనా అన్న మాట నాకు వినిపించినప్పుడు చాలా సంతోషించి ప్రభువా మరి నిజమే కదా.